ఎలా శరీరం మీద ప్రభావం అవుతుంది. లైక్ మనం ఒక విత్తనం నాటాము, అది వేప విత్తనం అయితే దాని యొక్క ఫలితం చేదుగా ఉంటుంది. అదే మామిడి విత్తనం అయితే అది పెరిగి పెద్ద అయిన తర్వాత చెట్టు అయిన తర్వాత దాని నుంచి వచ్చే ఫలం కూడా తీగా ఉంటుంది. అలా మన మనసులో ఒక భావం ఏర్పరచుకోగానే అది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది, ఎలాంటి ప్రభావితం చేస్తుంది అన్నది ఇక్కడ నేర్చుకోవచ్చు. మనసు లోతుల నుంచి ప్రశాంతమైన జీవితం ఎలా జీవించాలి అనేది నేర్చుకోవచ్చు. సో ఇందులో మొదటి 3 రోజులు ఆనాపానసతి అని నేర్పిస్తారు. అంటే మన మనసుకున్న ఒక బేసిక్ స్వభావం ఏంటంటే అది ఎప్పుడు గతంలోకి భవిష్యత్తులోకి పరిగెడుతుంది, ఎప్పుడు ఈ క్షణంలో ఉండదు. నిన్న ఏం జరిగింది, మొన్న ఏం జరిగింది, లేదా భవిష్యత్తులో ఏం జరగబోతుంది అని పరిగెడుతూ ఉంటుంది. రెండవది, అలా పరిగెత్తే క్రమంలో కూడా ఏదైనా నచ్చిన విషయం జరిగితే అది మళ్ళీ మళ్ళీ జరగాలని కోరుకోవడం, నచ్చని విషయం జరిగితే అది జరగకూడదని వ్యతిరేకించడం, అలా కోరుకోవడం వ్యతిరేకించడం, ఈ రెండిట్లోనే పరిగెడుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో మనకి ఇష్టమైనవి జరగచ్చు, ఇష్టం లేనివి జరగచ్చు, ఇష్టమైన వ్యక్తులు దూరం అవ్వచ్చు, ఇష్టం లేని వ్యక్తులతో పనిచేయాల్సి రావచ్చు, వాళ్ళతో గడపాల్సి రావచ్చు. అలాంటి సందర్భాల్లో మన మనసు బ్యాలెన్స్డ్గా ఎలా ఉంచుకోవాలి, ప్రశాంతంగా ఎలా ఉంచుకోవాలి, దీని నార్మల్ స్వభావం కోరుకోవడం, వద్దనుకోవడం, గతం భవిష్యత్తులో పరిగెడుతూ ఆ క్రమంలో మనకు నచ్చిన విషయం జరిగిన వెంటనే కోపం తెచ్చుకోవడం, ఆ వ్యక్తి మీద లేకపోతే ఆ సందర్భం మీద ద్వేషం పెంచుకోవడం, మళ్ళీ మళ్ళీ వాటిలోనే రోల్ అవుతూ అది మన స్వభావంగా మారడం జరుగుతుంది. దాని నుంచి బయటపడడానికి ఈ 10 రోజుల కోర్సులో మొదటి 3 రోజులు ఆనాపానసతి అని నేర్పిస్తారు. ఇది కూడా ప్రాచీన భాష పాలీలో ఉంటుంది. ఆనా అంటే లోనికి వచ్చే శ్వాస, అపాన అంటే బయటకు వెళ్ళే శ్వాస, సతి అంటే గమనించడం. సో మనసుకుండే అలవాటు, గతానికి భవిష్యత్తుకి పరిగెత్తే అలవాటుని శ్వాసని ఉన్నది ఉన్నట్లే గమనించడం వల్ల మార్చుకోవచ్చు. సో శ్వాస ఎప్పుడు ఈ క్షణంలో ఉంటుంది, అది గతంలోనూ భవిష్యత్తులోనూ ఉన్న శ్వాసని ఈ క్షణంలో గుర్తించలేదు. సో అటు ఇటు పరిగెత్తే మనసుని శ్వాసని గమనించడం వల్ల ఈ క్షణంలో ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలా మొదటి 3 రోజులు మనసుకున్న ఈ స్వభావాన్ని కొంతలో కొంత మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం, శ్వాసని గమనిస్తూ. మరొక కారణం ఎందుకు శ్వాసని గమనిస్తున్నామంటే, శ్వాస అనేది మన మనసుకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎప్పుడైనా మనకు బాగా కోపం వచ్చినా, ద్వేషం వచ్చినా, భయం వేసినా, టెన్షన్ వచ్చినా శ్వాస వెంటనే వేగం అవుతుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది. మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు శ్వాస కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఆ రకంగా శ్వాసని గమనించడం వల్ల మనం ఇండైరెక్ట్గా మన మనసుని గమనిస్తూ దాని స్వభావాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే శ్వాస అనేది ప్రతి ఒక్కరిది, మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మనతోనే ఉంటుంది. అది ఒక కులానికో, మతానికో, ప్రాంతానికో, వర్గానికో సంబంధించింది. ఎలాగైతే ప్రతి వ్యక్తి సంతోషంగా ప్రశాంతంగా బతకాలని కోరుకుంటారు, సో ఈ విద్య కూడా అందరికీ ఏ ఒక మతానికో, కులానికో సంబంధించింది. అందుకని ఇందులో మన మనసుని ఏకాగ్రం చేయడానికి ఉపయోగిస్తున్న ఈ వస్తువు కూడా యూనివర్సల్ అన్నమాట, సార్వజనీనమైనది. అందుకని శ్వాసను గమనిస్తుంది. సో అలా మొదటి 3 రోజులు శ్వాసను గమనిస్తూ మనసుని ఏకాగ్రం చేయడం జరుగుతుంది. మిగిలిన 7 రోజుల్లో మెయిన్ టెక్నిక్ విపశ్యనా నేర్చుకోవడం. సో ఇలా మనసుని ఏకాగ్రం చేసిన తర్వాత మన మనసులో ఇలా ఒక కోపం కానీ, ద్వేషం కానీ, భయం కానీ, టెన్షన్ కానీ ఏర్పడిన వెంటనే శరీరం మీద అది ఎలాంటి ప్రభావితం చూపిస్తుంది, గుండె దడ పెరగడం, చెమట పట్టడం, వేడిగా అనిపించడం, జలధరించడం, ఇలాంటి స్థూలంగా కొన్ని ప్రక్రియలు జరుగుతాయి శరీరం మీద. సూక్ష్మంగా ఇంకా చాలా జరుగుతాయి. మనందరికీ తెలుసు కోపం తెచ్చుకోకూడదు, ద్వేషం తెచ్చుకోకూడదు, మంచిగా ఉండాలి. కానీ మన లోతులి మనసు మీద మనకి కంట్రోల్ ఉండదు. ఇది మంచి, ఇది చెడు, ఇది చేయకూడదు, ఇది చేయాలి అని తెలిసినా కూడా మనం ఏర్పరచుకున్న ఈ స్వభావం ఎంతో లోతైంది కాబట్టి, దాని మీద మనకు పట్టు లేదు కాబట్టి కొన్నిసార్లు మనకు తెలిసినా, మంచి అని తెలిసినా కూడా చేయలేకపోవచ్చు, చెడు అని తెలిసినా కూడా చేయకుండా ఉండలేకపోవచ్చు. మన ఎమోషన్స్, కోపం, ద్వేషం, వీటి మీద మనకు కంట్రోల్ ఉండదు. అవి అంతర్లీనంగా ఎక్కడ ఏర్పడతాయి, ఎలా ఏర్పడతాయి, వాటిని లోతుల నుంచి, రూట్ లెవెల్ నుంచి, వేర్ల నుంచి ఎలా మార్చుకోవాలనేది విపశ్యన నేర్చుకోవాలి. అది మన లోతుల మనసుకి అర్థమైన భాషలో దానికి చెప్పే ప్రయత్నం జరుగుతుంది ఈ 7 రోజుల్లో. శరీరంలో
మన మనసులో ఒక భావం రాగానే అది శరీరంలో వ్యక్తం అవ్వడం గమనిస్తూ దానిని ఒక సాక్షిలాగా చూస్తూ మనం ఇంతకుముందు ఏర్పరచుకున్న ఈ అలవాటు నుంచి బయటపడడానికి అంచెలంచెలుగా ఈ విద్య నేర్పించడం. 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా ఈ కోర్సులో పాల్గొనవచ్చు. దీనికి ఫీజు అలా ఏం లేదు. ఇక్కడ స్వచ్ఛందంగా ఒక 10 రోజులు కోర్స్ చేసిన వాళ్ళు ఎవరైనా సేవ చేయవచ్చు. ఈ 10 రోజుల కోర్సు నిర్వహించడానికి, స్టూడెంట్స్కి కావాల్సిన వసతులు కల్పించడానికి పాత సాధకులు స్వచ్ఛందంగా వచ్చి సేవ ఇస్తుంటారు. అలా పాత సాధకుల స్వచ్ఛంద సేవతో ఈ కోర్సెస్ అన్ని రన్ అవుతుంటాయి. ఫైనాన్షియల్గా ఒక 10 రోజులు కోర్స్ చేసిన వాళ్ళు ఆ శిబిరం వల్ల లాభం పొంది అలాంటి లాభం మిగిలిన వాళ్ళకు కూడా ఇంకొంతమందికి అందాలి అనే భావనతో వాళ్ళు స్వచ్ఛందంగా శిబిరం అయిన తర్వాత దానం ఇవ్వచ్చు. అలా పాత సాధకులు ఇచ్చిన దానంతో నెక్స్ట్ కోర్సు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఈ సెంటర్స్ కూడా ఆ ప్రాంతంలోని పాత సాధకులు గ్యాదర్ అయ్యి వాళ్ళు కొంత దానంగా సమకూర్చుకొని ఇలా సెంటర్స్ రావడం జరుగుతుంది. ఇదంతా ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. రిజిస్ట్రీ సెంటర్కి ఒక వెబ్సైట్ ఉంది. కామన్గా dhamma.org dhamma.org అనే గ్లోబల్ వెబ్సైట్లో మొత్తం ప్రపంచంలో ఎన్ని విపశ్యన ధ్యాన కేంద్రాలు ఉన్నాయో వాటికి సంబంధించిన వివరాలు అన్నీ ఉంటాయి. వాటిలో ఏ నెల ఎప్పుడు కోర్స్ జరుగుతుంది, దానికి ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న వివరాలు. సో అలా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్. ఇప్పుడు మనం ఇక్కడ పులిందులు చేసుకోవాలంటే ఇంకా రిజిస్ట్రేషన్ పూర్తిగా కాలేదు కాబట్టి చేసుకొని రిప్రజెంట్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా నవంబర్లో ఫస్ట్ కోర్స్ స్టార్ట్ అయింది. సో నవంబర్ నుంచి ప్రతి నెల ఒక 10 రోజుల శిబిరం, అలానే 10 రోజులు చేసిన వాళ్ళకి పాత సాధకులు ఒక 3 రోజుల శిబిరం జరుగుతుంది. ఇప్పటికీ 5-10 రోజుల శిబిరాలు జరుగుతుంది. సో నెక్స్ట్ మంత్ నుంచి 15 నుంచి 19 సంవత్సరాల పిల్లలకి టీనేజర్ కోర్సెస్ కూడా ఉన్నాయి. 7 డే కోర్సెస్ ఉంటాయి. అది కూడా రెసిడెన్షియల్ కోర్స్. జనరల్గా 10 రోజుల కోర్సు లేడీస్కి కంబైన్ ఉంటుంది. బట్ ఏరియాస్ డిఫరెంట్ ఉంటాయి, సెగ్రిగేషన్ ఉంటుంది కోర్సు. ఫిమేల్ ఏరియాకి మేల్ వెళ్ళడానికి ఉంటుంది, మేల్ ఏరియాకి ఫిమేల్ వెళ్ళడానికి ఉంటుంది. అయితే టీనేజర్ కోర్సెస్ ఓన్లీ సింగిల్ జెండర్ ఉంటుంది. ఓన్లీ గర్ల్స్కి ఒక 7 డే కోర్స్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ బాయ్స్కి ఒక కోర్స్. అలా నెక్స్ట్ ఏప్రిల్ 1 నుంచి 9 వరకు టీనేజర్ గర్ల్స్కి కోర్స్ ఉంది. ఆ తర్వాత ఏప్రిల్ 17 నుంచి 25 వరకు టీనేజర్ బాయ్స్కి కోర్స్. అలానే మేలో కూడా మే, జూన్, జూలైలో కూడా టీనేజర్స్కి కోర్స్. అంటే ఇలాంటి ఒక విద్య చిన్నతనంలోనే అలవర్చుకుంటే వాళ్ళకి ఇప్పుడు జనరల్గా డబ్బు సంపాదించడము లేకపోతే పేరు సంపాదించడము, జీవితం అంటే కేవలం ఇవే అన్న ఒక ధోరణి ఉంది, పేరు తెచ్చుకోవడం. కానీ సరైన జీవితం ఎలా జీవించాలి, మోరల్ లైఫ్ కానీ మన అలవాట్లు, స్వభావాలు ఇతరులకి మనకి ఉపయోగపడుతూ సమాజానికి, దేశానికి ఒక పాజిటివ్ వేలో ఎలా జీవించాలనే ఓరియంటేషన్ మిస్ అవుతుంది. సో చిన్నతనంలోనే, చిన్న వయసులోనే ఈ విద్య అందితే సో వాళ్ళు పెరిగి పెద్ద అవుతూ వాళ్ళ స్వభావాన్ని మంచిగా మార్చుకుంటూ ఏది మంచి ఏది చెడు ఎలా జీవించాలన్న ఒక అవగాహన ఏర్పడుతుంది. అలానే ఈ విద్యలో ఇంకా ఇంకా ఎక్కువ పరిణితి చెందడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇప్పుడు పాత సాధకులు ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటే వచ్చి చెప్పవలసింది.